పెద్దలందరికీ వేదిక ముందు ఆశీనులైన పత్రిక విలేకరులకు పాఠకులకు దర్శకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ 45వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవికతను బాహటంగా చెప్పడంలో ప్రజాశక్తి ఎంతో ముందు ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పేపర్లో ఎక్కువ నాకు హ్యాబిట్ చదవడం. మా టైంలో ఇవన్నీ లేవు. మీకు పెద్దలు ఉన్నారు, వీళ్ళ టైం కంటే కూడా మేము చిన్నవాడిని అయినా మాది వెలుగుడు. తర్వాత ఎప్పుడైతే పేపర్ ప్రజల మధ్య పబ్లిసిటీ అవుతుందో, వాస్తవికతను ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, ఆ ప్రజల్లో దాగిన చైతన్యం ఎప్పుడైతే మనలో ప్రావీణ్యం చెంది అది నిఘంటువుగా తయారైన తర్వాత మాత్రమే విషయాలను 10 మందికి పంచే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రజాశక్తి అప్పుడు 1942లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా వడిదుడుకులు మొదలుకొని ఎదుర్కొని నిలిచి ఇప్పటికి కూడా ఈ ఎలక్ట్రానిక్స్ ప్రపంచ యుగంలో కూడా ప్రజాశక్తి నిలబడి నేను కూడా ఉన్నాను అని చెప్పి ధైర్యం కలిగిన పత్రిక ప్రజాశక్తి. ఎందుకంటే వాటిలో విషయాలను సార్ గారు కూడా శంకరశర్మ గారు చెప్పారు, ఏదో హైలైట్ చేసి బూమ్ చేసేస్తే అట్రాక్ట్ అవుతారు. నో, దట్స్ రాంగ్ కాన్సెప్ట్. ఎప్పుడైతే వాస్తవికతను చదువుతారో, వాటిని మననం చేస్తారో, చేసిన దాన్ని ఎప్పుడైతే మౌత్ పబ్లిసిటీ చేస్తారో అప్పుడు మాత్రమే అది నిర్జీవం కాకుండా జీవించి 10 మంది మధ్యలో అది సర్క్యులేట్ అవుతుందండి. అలాంటి పత్రిక ఇది ప్రజాశక్తి పత్రిక. అదేవిధంగా మనం ఏదైనా విషయాలు చెప్పాలి అనుకున్నప్పుడు అది ఇది అని మనం చెప్పగలిగితే, వాస్తవాన్ని చెప్పగలిగితే, అది 10 మందికి చేరితే అది ఖచ్చితంగా ఆ వార్త 10 మందిలో ఒక వార్తగా నిలబడుతుంది. ఆ వార్తలు మీరు పాఠకులైతేనేమి, పత్రికా విలేకరులైతేనేమి, సార్ గారు చెప్పారు ఇప్పుడే, మనము టైం లేకుండా మీరు సంగ్రహించి ప్రజల మధ్యలో తీసుకుంటున్నారు. ఫస్ట్ మీ అందరికీ శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ కృషి అనన్యమైనది. ఏదో మారుమూల ప్రాంతంలో ఎక్కడ జరిగిన విషయాలను కూడా ఇప్పుడు మనము 10 మంది మధ్యలో పెట్టగలుగుతున్నాము అంటే ఆ శక్తి ఇచ్చిన మీరు ఏ దేవుడు అంటారో ఆ దేవుడికి నమస్కారం చేస్తున్నాను. నిజంగా ఆ పేషెన్సీ అనేది మీరు ఉండాలి. ఆ పేషెన్సీ తీసుకొని ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలిగితే మాత్రమే అది సఫలీకృతం అవుతుంది అని నా ఉద్దేశం. ఈ 45 కాదు, 55 కాదు, ఇంకా 70 వసంతాలు చేసుకోవాలని ముందు కూడా ప్రజల్లో ఇది తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర చేరగలిగితే సర్క్యులేషన్ అని చెప్పనక్కర్లేదు, వాళ్ళే కొంటారు కూడా. ఖచ్చితంగా మన బాధ్యత కనీసం ఒక 10 మందినన్నా మనం ఒక్కొక్క మెంబర్ చేయగలిగితే కదా ఈ పత్రిక దీనికి ఎటువంటి అంతం లేదు. ఇంకా ఉంది జీవితము, ప్రపంచంలో ఇంకా ఉంది. ప్రపంచం ముందు మేము పెట్టగలుగుతాము, ప్రపంచంలో మేము కూడా ఉన్నాము అని చెప్పే విధంగా మనము ఎప్పుడైతే మనం పత్రికను తయారు చేయగలుగుతామో మన ప్రెస్ అంతా జీవించి 10 మంది జీవించే విధంగా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్ననే మన వార్ పాకిస్తాన్ మనకి వార్ జరిగింది. ఆ వార్ జరిగిన విషయాల్లో కూడా కొన్ని విషయాలు నిఘంటుగా చెప్పాయి. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరగబోతా ఉంది అని ప్రజలు ఎంతసేపు ఈ ఎలక్ట్రానిక్ మీడియాను ఆలోచించి చూశారే తప్ప ఇలాంటి పత్రికలు చదివిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు. ఎంతటి ప్రేమ వచ్చిందంటే మేము కూడా వెళ్ళి మేము ఫైట్ చేస్తాము అని ప్రజల్లో రగిలిన స్ఫూర్తి. ఎందుకంటే మాది వెలుగుడు అంటే మారుమూల ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి కూడా చూశాను. వీళ్ళు చదివి మేము కూడా పోయి ఫైట్ చేస్తాము అనే విధంగా మీరు తయారు చేసిన విధానానికి ప్రతి ఒక్కరికి అహర్నిశలు మీరు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ మరొక్కసారి 45 కాదు 70 కాదు 100
వసంతాలు కంప్లీట్ చేసుకొని అందరికీ వాట్సాప్ చేరే విధంగా మీరు కృషి చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.